హాయ్ హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లో వీడియోస్ని లైక్ చేయండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇక్కడ నేను మటన్ గార్లిక్ గ్రేవీ కర్రీని ప్రిపేర్ చేస్తున్నాను. ఎలా చేశాను అనేది చూసేయండి. ముందుగా స్టవ్ పైన అయితే ఒక కుక్కర్ అయితే పెట్టేసుకున్నాను. కుక్కర్లో ఒక 2 స్పూన్స్ ఆయిల్ అనేది వేసి ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత నేను ముందుగానే ఆనియన్స్ పచ్చిమిర్చి కట్ చేసేసుకొని పెట్టుకున్నాను. ఇక్కడ ఆయిల్ అనేది వేస్తున్నాను. ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత ఆనియన్స్ పచ్చిమిర్చిని వేసేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అవ్వాలి. ఈ కర్రీ చపాతీ బగారా రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా ట్రై చేయండి. మటన్ కర్రీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది, నచ్చుతుంది కూడా. సో ఇప్పుడు ఆనియన్స్ పచ్చిమిర్చి మంచిగా ఫ్రై అయిపోయి కదా, మెంతం కూరని వేసి అది కూడా పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. చూస్తున్నారు కదా, మెంతం కూర కూడా మంచిగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు వెల్లుల్లిని ఒక 2 వెల్లుల్లిని వేస్తున్నాను. ఇక్కడ అవి కూడా ఒకసారి వేసి కలిపేసుకోవాలి. ఇలా వెల్లుల్లిని వేయడం వల్ల గ్రేవీ అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. డిఫరెంట్ టేస్ట్ అనేది వస్తుంది గ్రేవీకి. మటన్ గ్రేవీ చాలా సూపర్గా ఉంటుంది కర్రీ అనేది. ట్రై చేయండి తప్పకుండా. ఇప్పుడు 1 స్పూన్ పసుపు అనేది వేస్తున్నాను. పసుపు వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. అలాగే శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు పుదీనా అనేది వేస్తున్నాను. పుదీనాను కూడా మంచిగా వేసి ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు శుభ్రంగా వాష్ చేసుకొని పెట్టుకున్న మటన్ని వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు అలా మూత పెట్టి ఉడకనివ్వాలి. ఇప్పుడు 2 స్పూన్స్ సాల్ట్ అనేది వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కాసేపు అలా మగ్గనివ్వాలన్నమాట. చూస్తున్నారు కదా, వాటర్ అనేది రిలీజ్ అయింది. ఒకసారి మంచిగా కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు కాసేపు అలా ఉడకనిచ్చిన తర్వాత వన్ ఆర్ 2 స్పూన్స్ మటన్ అంటే కొంచెం నీచు వాసన రాకుండా ఉండాలంటే కారం కొద్దిగా ఎక్కువగానే వేసుకోవాలి. ఇక్కడ నేనైతే 2 స్పూన్స్ కారం అనేది వేస్తున్నాను. మటన్ అనేది స్పైసీగా ఉంటేనే మంచిగా టేస్టీగా ఉంటుంది. సో నేను 2 స్పూన్స్ కారం అనేది వేసేసి బాగా కలిపేసుకున్నాను. అలాగే ముందుగానే ఒక 3 టమాటోలని మీడియం సైజ్ టమాటోలని కట్ చేసేసి పెట్టుకున్నాను. సో వాటిని కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకొని కాసేపు అలా ఉడకనివ్వాలి. మూత పెట్టి ఉడకనిచ్చిన తర్వాత చూస్తున్నారు కదా, టమాటా అనేది హాఫ్ అయితే ఉడికిపోయింది. ఇప్పుడు మటన్ ఉడకడానికి మనం తగినంత వాటర్ అనేది వేసేసుకోవాలి. ఇక్కడ నేను ఒక 2 గ్లాసెస్ వాటర్ అనేది వేసి కుక్కర్ విజిల్ పెట్టేసి ఒక 4-5 విజిల్స్ వచ్చేంత వరకు మంచిగా ఉడికించుకోవాలి. చూస్తున్నారు కదా, మటన్ అనేది మంచిగా ఉడికిపోయింది, దగ్గర పడిపోయింది. నాకైతే ఈ గ్రేవీ కన్సిస్టెన్సీ సరిపోతుంది. చూస్తున్నారు కదా, ఫైనల్గా కొత్తిమీర, కొద్దిగా పుదీనా అలాగే మెంతం కూర వేసేసుకొని ఒకసారి కలిపేసుకొని కాసేపు అలా ఉడకనిచ్చిన తర్వాత దించేసుకోవాలి. అంతే, ఎంతో యమ్మీ అండ్ టేస్టీ గార్లిక్ మటన్ గ్రేవీ కర్రీ రెడీ. సూపర్ టేస్టీగా ఉంటుంది. చపాతీ, పూరి, బగారా రైస్లోకి సూపర్ కాంబినేషన్. ఒకసారి అయితే తప్పకుండా ఈ విధంగా ట్రై చేయండి.
కొత్తగా నా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి, సపోర్ట్ చేయండి. అలాగే మన ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ని కూడా వాచ్ చేసి లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.